Hi everyone, this is Ramesh. వెల్కమ్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. ఏపీ టెట్ ఎగ్జామ్ రాసే విద్యార్థులకు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో పేపర్ 1Aలోని సిలబస్ని ఒక సిరీస్లో డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం కదా. ఆల్రెడీ ఈ సిరీస్లో భాగంగా 8 పార్ట్స్ని అప్లోడ్ చేయడం జరిగింది. ఆ 8 పార్ట్స్లో కూడా మనకి స్టార్టింగ్ నుంచి ఇంచుమించు ఇంటిజర్స్ వరకు అలాగే ఫ్రాక్షన్స్లో కొంత భాగాన్ని కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు వాటిలో ఏదైనా మిస్ అయినట్లయితే వాటి యొక్క లింక్స్ అన్నిటినీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈరోజు ఫ్రాక్షన్స్లో మిగిలిన భాగాన్ని అలాగే డెసిమల్స్ అలాగే రేషనల్ నెంబర్స్ వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మనం ప్రీవియస్ వాటిలో ఫ్రాక్షన్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ నేర్చుకున్నాం. అసలు వాట్ ఈజ్ ఏ ఫ్రాక్షన్ అని, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అని, అలాగే ఎడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ గురించి నేర్చుకున్నాను. ఓకే, భిన్నాల గురించి అన్నమాట. ఒకసారి మనం వీటిలో ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ మీద కూడా మనం క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉందన్నమాట. అంటే సమాన భిన్నాలు అని. సమాన భిన్నాలు అంటే ఫ్రాక్షన్ అంటే పార్ట్ ఆఫ్ ఏ హోల్. ఫర్ ఎగ్జాంపుల్ 2/3 అనేది ఒక ఫ్రాక్షన్, ఒక భిన్నము. మనం దీన్ని ఏమంటామంటే ప్రాపర్ ఫ్రాక్షన్ అంటారు. న్యూమరేటర్ చిన్నగా ఉంటే దాన్ని ప్రాపర్ ఫ్రాక్షన్ అని, పెద్దగా ఉంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అని అంటాం. అంటే ఇది క్రమభిన్నం అనమాట, ఎందుకంటే లవము చిన్నగా ఉన్నది కాబట్టి. మనం న్యూమరేటర్ని డినామినేటర్ని ఒకే నెంబర్తో మల్టిప్లై చేయగా వచ్చే ఆ ఫ్రాక్షన్స్ అన్నీ కూడా దీనికి ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ అవుతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ న్యూమరేటర్ని 2తో మల్టిప్లై చేశాను, డినామినేటర్తో కూడా మనం 2తో మల్టిప్లై చేశాను. అప్పుడు ఎంత వస్తుంది? 2 2 4/6 వస్తుంది. ఇవి రెండింటినీ మనం ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్ అంటాం. అలాగే సేమ్ నెంబర్స్తో డివైడ్ చేసినప్పుడు వచ్చేవి కూడా మనకి ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్ అవుతాయి అన్నమాట. అంటే వాటన్నిటి యొక్క అంటే ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్ యొక్క అన్నిటి సింప్లెస్ట్ ఫామ్ అంటే తెలుసు కదా, న్యూమరేటర్ డినామినేటర్. అంటే లవము హారము ఒకటొకటి మనకి రిలేటివ్లీ ప్రైమ్స్ అవ్వాలి, అంటే పరస్పర ప్రధాన సంఖ్యలో అవ్వాలన్నమాట. ఓకే, అంటే ఆ రెండిట్లో పోయే టేబుల్ ఏది ఉండకూడదు, అప్పుడు అది సింప్లెస్ట్ ఫామ్లో ఉంది అంటాం. ఇది మనకి సింప్లెస్ట్ ఫామ్లో ఉంది కదా, ఎందుకంటే 2లోని 3లోని పోయే టేబుల్ 1 మినహా మరి ఏది లేదు కాబట్టి దాన్ని మనం సింప్లెస్ట్ ఫామ్లో ఉందంటాం. ఓకే, ఇప్పుడు దీన్ని న్యూమరేటర్ని డినామినేటర్ని సేమ్ నెంబర్తో మల్టిప్లై చేయగా వచ్చే ఫ్రాక్షన్స్ అన్నీ కూడా దీనికి ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్ అవుతాయి, సమాన భిన్నాలు అవుతాయి అన్నమాట. ఇక 2తో మల్టిప్లై చేశాను, ఒకవేళ 3తో మల్టిప్లై చేసినట్లయితే 2 3s are 6 అవుతుంది, 3 3s are 9 అవుతుంది. అలాగే 4తో మల్టిప్లై చేసినట్లయితే 2 4s are 8, 3 4s are 12. ఇవన్నీ కూడా మనకి ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్ అవుతాయి అన్నమాట, అంటే సమాన భిన్నాలు అవుతాయి. ఓకే, నెక్స్ట్ మనకి ఎడిషన్ గురించి ఆల్రెడీ మనం ప్రీవియస్ పార్ట్లో చెప్పుకున్నాం. మనం అంటే మోర్ దాన్ అంటే ఓన్లీ 2 ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు మనం సింపుల్గా ఏం చేస్తాం, క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు. అంటే 4 2s are 8 ప్లస్ 3 3s are 9/3 4s are 12, అంటే 17/12 అని సింపుల్గా చెప్పవచ్చు అనమాట. ఓకే, సబ్ట్రాక్షన్ కూడా సేమ్ ఇదే మెథడ్లో చేస్తాం. ఒకవేళ ఒక ఫస్ట్ నెంబరు ఒకటేమో ఫ్రాక్షన్గా ఉంది, మరొకటేమో ఫ్రాక్షన్గా లేదు, అప్పుడు ఏం చేస్తామంటే ప్రతి నెంబర్ని మనం ఫ్రాక్షన్గా రాసుకోవచ్చు, బై 1 పెట్టడం ద్వారా అనమాట, భిన్న రూపంలో రాయవచ్చు అనమాట. ఇప్పుడు ఇదే మెథడ్ని అప్లై చేస్తాం. 3 3s are 9 ప్లస్ 2 1s are 2/3 1s are 3, అంటే 11/3 అవుతుంది అనమాట. మరి మోర్ దాన్ 2 ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు మనం ఎల్సిఎం తీసుకోవడం అనేది బెటర్ మెథడ్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, 2/3 ప్లస్ 3/4 ప్లస్ 5/6. దీన్ని మనం సింగిల్ ఫ్రాక్షన్లోకి మార్చాలి, అంటే సింప్లెస్ట్ ఫామ్లోకి మార్చాలి. అంటే సూక్ష్మీకరించండి అన్నాడు అనుకోండి, లేకపోతే ఈక్వల్ టు ఎంత అని అడిగారు. ఇప్పుడు ఏం చేస్తాం, మనం ఈ డినామినేటర్స్ అన్నిటికీ కూడా ఎల్సిఎం తీసుకుంటాం, కసాగు తీసుకుంటాం అనమాట. ఓకే, 3 4 6 అన్నిట్లో పోయే టేబుల్ ఏమీ లేదు కాబట్టి 2 నెంబర్స్లో పోయే టేబుల్, ఈ రెండిట్లో 2 పోతుంది, ఈ రెండిట్లో 3 పోతుంది, ఏదైనా తీసుకోవచ్చు. నేను 3 తీసుకున్నాను. 3లో 3 1 టైమ్, 4లో పోదు, 6లో 2 టైమ్స్. మళ్ళీ ఈ రెండిట్లో 2 టేబుల్ పోతుంది కదా, ఆల్రెడీ ఇక్కడ 1 వచ్చింది, 4లో 2 టైమ్స్, 2లో 1 టైమ్స్. ఇప్పుడు ఇక్కడ ఉన్న నెంబర్స్ మల్టిప్లై చేసినట్లయితే 3 2s are 6 2s are 12. ఇక్కడ 12 అనేది ఎల్సిఎం అవుతుంది అనమాట. మనం ఎల్సిఎం అంటే మనం లార్జెస్ట్ నెంబర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం.
మిగిలిన 2 నెంబర్స్ ఇందులో పోయినట్లయితే దీన్నే ఎల్సిఎంగా తీసుకునేవాళ్ళు. కానీ 3 పోతుంది కానీ 4 పోదు కానీ 6లో. కాబట్టి దీని యొక్క నెక్స్ట్ మల్టిపుల్ అంటే 6 టేబుల్లో వచ్చే నెక్స్ట్ నెంబర్ ఏంటి 12. అప్పుడు 12 తీసుకున్నట్లయితే ఈ రెండు కూడా 12లో పోతున్నాయి కాబట్టి 12ని ఎల్సిఎంగా తీసుకోవచ్చు. ఈ క్యాలిక్యులేషన్ అంతా చేయాల్సిన పని ఉండదు అనమాట. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాం, ఈ 3 డినామినేటర్లో అంటే ఎల్సిఎంలో ఎన్ని టైమ్స్ పోతుందో చూస్తాం. 4 టైమ్స్ పోతుంది కదా, 4 న్యూమరేటర్ ఇంటూ చేస్తాం అంటే 2 into 4 ప్లస్ అలాగే 3 into ఈ 4 టేబుల్ ఇందులో ఎన్ని టైమ్స్ పోతుంది 3 టైమ్స్. అలాగే 5 into 6 టేబుల్ 12 ఎన్ని టైమ్స్ పోతుంది 2. దీన్ని సింప్లిఫై చేయడమే. 2 4s are 8, 3 3s are 9, 5 2s are 10/12. అన్ని ప్లస్లు ఉంటే యాడ్ చేస్తాం, అలాగే నెగిటివ్ సైన్స్ ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తాం. అన్ని ప్లస్లే కదా, 10 + 9 19 + 8 27/12 అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఇది సింప్లెస్ట్ ఫామ్ లో ఉందా అంటే లేదు, ఎందుకంటే ఆ రెండిట్లో పోయే టేబుల్ 3 ఉంది కదా. కాబట్టి 3 టేబుల్ కట్ చేసినట్లయితే 9 3s are 27, ఇందులో 4 టైమ్స్ అంటే 9/4 అన్నమాట. ఇది ఇప్పుడు సింప్లెస్ట్ ఫామ్ లో ఉందన్నమాట, సూక్ష్మ రూపంలో ఉందని చెప్పవచ్చు. ఈ విధంగా మనం ఫ్రాక్షన్స్ ని ఎడిషన్ చేస్తాం. అలాగే ఫ్రాక్షన్స్ ని కంపేర్ చేయడం ఎలాగో కూడా చెప్పాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగా 3 ఫ్రాక్షన్స్ ఆర్ 4 ఫ్రాక్షన్స్ ఇచ్చి వీటి యొక్క కరెక్ట్ అసెండింగ్ ఆర్డర్ ఏది, కరెక్ట్ డిసెండింగ్ ఆర్డర్ ఏది అని అడిగినప్పుడు, అంటే సరైన ఆరోహణ క్రమము లేకపోతే చిన్న భిన్నం ఏది పెద్ద భిన్నం ఏది అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే 2 ఫ్రాక్షన్స్ తీసుకుని కంపేర్ చేస్తాం. ఫస్ట్ ఈ రెండింటిని ఎలా కంపేర్ చేస్తామంటే ఇందులో ఉన్న డినామినేటర్తో దీన్ని మల్టిప్లై చేస్తే 10 వస్తుంది, దీని యొక్క డినామినేటర్తో దీన్ని మల్టిప్లై చేస్తే 3 3s are 9 వస్తుంది. అంటే ఇప్పుడు 9 చిన్నది కదా, కాబట్టి ఈ రెండిట్లో ఏది స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అంటే 3/5 స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అనమాట. ఏది చిన్నది అని అడిగినప్పుడు చిన్నది తీసుకుంటాం, అదే ఏది పెద్దది అడిగినప్పుడు పెద్ద భిన్నాన్ని తీసుకుంటాం. ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేస్తే 5 3s are 15, 6 4s are 24. ఇప్పుడు ఈ రెండిట్లో 15 చిన్నది కదా, కాబట్టి ఈ రెండిట్లో ఏది స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అంటే 5/6 స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అనమాట. అదే ఒకవేళ ఏది పెద్దది అంటే మనం ఇందులో కూడా పెద్దదాన్ని తీసుకునేవాళ్ళు. అప్పుడు రెండిట్లో వచ్చిన పెద్దవాటిని కంపేర్ చేసి డిసైడ్ చేసేవాళ్ళు. ఓకే, ఇప్పుడు మనకి ఈ రెండింటిని కంపేర్ చేద్దాం. ఇప్పుడు సేమ్ అదే మెథడ్ ఫాలో అవుతాం. 3 6s are 18, 5 5s are 25. ఇప్పుడు 18 చిన్నది కదా, కాబట్టి స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఏంటనమాట 3/5 అనమాట. ఇట్లా డిసైడ్ చేయొచ్చు. అలాగే లార్జెస్ట్ ఫ్రాక్షన్ అడిగితే అలా చెప్పేసేయచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ మనకి ఫ్రాక్షన్స్ యొక్క మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్ అంటే భిన్నాలను గుణించడం. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ 3/4 అండ్ 12/9 లేకపోతే 12/5 అని ఇచ్చారు. అంటే 3/4 మరియు 12/5ల లబ్ధము ఎంత అని ఇస్తే మనం గుణకారం చేస్తాం. లబ్ధము ప్రోడక్ట్ అంటే ఏంటి, మల్టిప్లికేషన్ చేయగా వచ్చింది అనమాట. ఓకే, కాబట్టి ఈ మల్టిప్లికేషన్ సింబల్ వేసుకుంటాం. 3/4 ఇంటూ 12/5 అని వేసుకుంటాం. ఇప్పుడు ఏం చేయాలి మనం, యాక్చువల్గా న్యూమరేటర్స్ 2 ఇంటూ చేయాలి, అలాగే డినామినేటర్స్ 2 ఇంటూ చేయాలి. ఇలాంటి సమయంలో మనం ఎలాగో మల్టిప్లై చేసిన తర్వాత సింప్లెస్ట్ ఫామ్లోకి మారుస్తాం. కాబట్టి ఇక్కడ మనం ఏదైనా టేబుల్ పోతే కట్ చేయాలి. ఎలా కట్ చేయాలంటే ఒక నెంబర్ న్యూమరేటర్ని తీసుకోవాలి, ఒక నెంబర్ని డినామినేటర్లో ఉన్న నెంబర్ని తీసుకుని రెండిట్లో ఒకే టేబుల్ పోతేనే కట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ రెండిట్లో 4 టేబుల్ పోతుంది, ఇలా కట్ చేసుకోవచ్చు, ఇలా కట్ చేసుకోవచ్చు. ఇది న్యూమరేటర్, ఇది డినామినేటర్, అలాగే ఇది న్యూమరేటర్, ఇది డినామినేటర్ అంట. 4 టేబుల్ ఇందులో 1 టైం, ఇందులో 3 టైమ్స్. ఒకవేళ ఈ రెండిట్లో కూడా ఏదైనా పోతే కట్ చేసుకోవచ్చు, ఏం పోయే ఛాన్స్ లేదు కదా. ఇప్పుడు ఏం రాస్తానట, ఈ న్యూమరేటర్స్ 2 ఇంటూ చేస్తాం. 3 3s are 9, 5 1s are 5 అంటే 9/5 అనేది దాని యొక్క రిజల్ట్ అవుతుంది అనమాట. ఓకే, ఒకవేళ మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్ లో ఇచ్చారు 2 1/3 ఇంటూ 5 1/2. అప్పుడు ఏం చేయాలి మనం, ఫస్ట్ వన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లోకి మార్చేస్తాం. 3 2s are 6, 6కి 1 యాడ్ చేస్తే 7/3 ఇంటూ 2 5s are 10, 10 + 1 11/2. ఇంతకు ముందులాగా ఏమైనా టేబుల్స్ పోతే కట్ చేస్తాం, లేకపోతే మల్టిప్లై చేసేస్తాం. 7 11s are 70, 7/3 2s are 6 అనమాట.
మళ్ళీ దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి మార్చి ఇస్తే కనుక ఆప్షన్స్ అప్పుడు ఏం చేస్తాం, మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి మార్చుకుంటాం. 77ని 6తో డివైడ్ చేస్తే 6 1s are 6, 1 7, 2 6 are 12, 5. అంటే దీన్ని ఎట్లా రాయొచ్చు మనం, 12 5/6 అని రాయొచ్చు అన్నమాట. ఈ విధంగా మనం మల్టిప్లికేషన్ చేయొచ్చు. అలాగే ఎడిషన్లో మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు కూడా ఎలా చేయొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాడు 2 1/3 ప్లస్ 5 1/2 ఇచ్చాడు. వీటిని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే అపక్రమ భిన్నాల్లోకి మార్చుకుని ఎడిషన్ చేయొచ్చు. లేకపోతే 2 1/3 కెన్ బి రిటన్ యాజ్ 2 + 1/3. అలాగే 5 1/2 కెన్ బి రిటన్ యాజ్ 5 + 1/2. ఇట్లా కూడా చేయొచ్చు అనమాట. అప్పుడు ఈ రెండు మనకి ఇంటీజర్స్ కాబట్టి యాడ్ చేసేయచ్చు. 5 + 2 ఎంత అవుతుంది, 7. ఇప్పుడు మనం ఫ్రాక్షన్స్ యాడ్ చేస్తాం. 1/3 + 1/2 క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 7 + 2 1s are 2 + 3 1s are 3 / 3 2s are 6. ఇదేమవుతుంది మనకి 7 + 5/6 అవుతుంది. ఇప్పుడు దీన్నే మనం 7 5/6 అని రాసేసేయచ్చు అనమాట. మనం 2 1/3ని 2 + 1/3 అని రాసినప్పుడు 2 + 1/3 2 1/3 అని రాయొచ్చు. అట్లాగే 7 + 5/6ని 7 5/6 అని రాయొచ్చు అనమాట. ఈ విధంగా ఎడిషన్ మల్టిప్లికేషన్ చేయొచ్చు. అయితే చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యేది ఎక్కడంటే డివిజన్ దగ్గర కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చారనమాట, x × 2/3 = 5/6. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x అని ఇచ్చారు. అంటే అయినచో x విలువ ఎంత అని ఇచ్చారు. ఇది ఒక సింపుల్ ఈక్వేషన్. అంటే మనకి లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ అంటారు కదా. కాబట్టి దీన్ని సాల్వ్ చేయడం ఎలాగంటే, మనం LHSలో ఈ వేరియబుల్ని మాత్రమే ఉంచి మిగిలిన నెంబర్స్ని మనం RHSలోకి తీసుకుపోతాం. అప్పుడు దీన్ని ఎలా చేస్తాం మనం, x = ఈ నెంబరు ఈ ఫ్రాక్షన్ xని మల్టిప్లై చేస్తుంది కదా. కాబట్టి RHSలోకి తీసుకెళ్తే డివిజన్ చేస్తుంది. ఇక్కడ ప్లస్ అయితే అక్కడ మైనస్ అవుతుంది, ఇక్కడ మైనస్ అయితే అక్కడ ప్లస్ అవుతుంది, ఇక్కడ ఇంటూ చేస్తే అక్కడ డివిజన్ చేస్తుంది, ఇక్కడ డివిజన్ చేస్తే అక్కడ ఇంటూ చేస్తుంది కదా. కాబట్టి దీన్ని ఎలా రాస్తాం, 5/6 / 2/3 అని రాయాలి. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, రెండు ఫ్రాక్షన్స్ డివైడ్ చేస్తున్నాం. ఈ టైంలో మనం చేసే పని ఏంటంటే, ఈ పైన ఉన్న ఫ్రాక్షన్ని ఈ డినామినేటర్ యొక్క రెసిప్రోకల్తో మల్టిప్లై చేయాలన్నమాట. రెసిప్రోకల్ అంటే మనం న్యూమరేటర్ని డినామినేటర్ని తారుమారు చేయగా వచ్చేదన్నమాట. ఇక్కడ మనకి 2/3 యొక్క రెసిప్రోకల్ అంటే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటాం, అంటే గుణకార విలోమం అంటాం. దాన్ని వ్యుత్క్రమము అనే పేరుతో కూడా పిలుస్తాం తెలుగులో అనమాట. ఎంతంటే 3/2 అనమాట. అంటే ఈ 2/3ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే మనకి మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ వస్తుందో దాన్ని మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటాం. అంటే గుణకార తత్సమాంసము ఎంత అంటే 1 కదా. కాబట్టి ఈ 2/3ని ఏ నెంబర్తో మనకి 1 మల్టిప్లై చేస్తే 1 వస్తుందంటే దీని యొక్క రెసిప్రోకల్తో మల్టిప్లై చేస్తే అనమాట. ఓకే, ఈ 3 గెట్స్ క్యాన్సిల్, 2 గెట్స్ క్యాన్సిల్, 1 1s are 1 వస్తుంది కదా. కాబట్టి ఇట్లా మనం ఫ్రాక్షన్స్ డివైడ్ చేయాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తాం, డినామినేటర్లో ఉన్న ఫ్రాక్షన్ని మనం రెసిప్రోకల్తో న్యూమరేటర్ని మల్టిప్లై చేస్తే ఆ రెండింటి యొక్క అర్థం ఒకటే అనమాట. ఇది 2/3 ఏమవుతుంది, 3/2 అవుతుంది. ఓకే, ఇప్పుడు కట్ చేస్తే మనం ఏమైనా కట్ చేసుకోవచ్చు. ఈ రెండు నెంబర్స్లో 3 టేబుల్ పోతుంది కదా, 1 టైమ్ 2 టైమ్స్. 5 1s are 5/2 2s are 4. అంటే ఇక్కడ మనం డివిజన్ ఎలా చేస్తున్నాం, మల్టిప్లికేషన్లోకి మార్చుకుని చేస్తున్నాం అనమాట. అంటే ఒక నెంబర్తో డివైడ్ చేయడము అంటే దాని యొక్క రెసిప్రోకల్తో మల్టిప్లై చేయడం అనమాట. అంటే ఒక భిన్నాన్ని మరొక భిన్నంతో మనం గుణించడము అంటే ఏంటనమాట, ఆ భిన్నము అంటే హారంలో ఉన్న భిన్నం యొక్క రెసిప్రోకల్ అంటే వ్యుత్క్రమముతో గుణకార విలోమంతో గుణించడం అవుతుందన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చారు మనకి 5 ఇలా ఉంది అన్నమాట. మన క్వశ్చన్ ఏంటంటే x × 2/3 = 5. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x అన్నారు. సేమ్ ఇలానే చేస్తాం. x = ఏమవుతుంది, 5/2/3 అవుతుంది. ఇక్కడ మనకి కింద ఫ్రాక్షన్ కదా, ఇంతకు ముందే చెప్పాం కదా, దీంతో భాగించడము అంటే దీని యొక్క రెసిప్రోకల్తో గుణించడం. దీని యొక్క రెసిప్రోకల్ ఏమవుతుంది, 3/2 అవుతుంది. ఇది ఫ్రాక్షన్లో ఉంది, ఇది ఫ్రాక్షన్గా లేదు కాబట్టి దాన్ని కూడా ఫ్రాక్షన్లోకి మార్చుకుంటాం. ఇప్పుడు న్యూమరేటర్స్ రెండు ఇంటికండి, 5 2s are 5 3s are 15/1 2s are 2 ఇట్లా చేస్తామని. ఒకవేళ మనకి ఇలా ఇచ్చారు అంటే 3x = 7/4 అని ఇచ్చారు.
ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు 3ని మనం RHSలో పొందుతాం, అంటే x = 7/4/3 అవుతుంది. ఇక్కడ న్యూమరేటర్ ఫ్రాక్షన్లో ఉంది, భిన్న రూపంలో ఉంది, కానీ డినామినేటర్ ఫ్రాక్షన్లో లేదు కాబట్టి ఫస్ట్ దాన్ని ఫ్రాక్షన్లోకి మార్చుకోవాలి అన్నమాట. ఇప్పుడు మనం ఇక్కడ చేసిన ఆ మెథడ్ని అప్లై చేస్తాం, అంటే 7/4 ఇంటూ దీని యొక్క రెసిప్రోకల్ ఏమవుతుందంటే ఫ్రాక్షన్ తిరిగేస్తాం అన్నమాట, అంటే 1/3. ఏ టేబుల్ కట్ అవుతుంది కాబట్టి 7 1s are 7/4 3s are 12 అనమాట. ఇట్లా మనం ఏ విధమైన కన్ఫ్యూజన్ లేకుండా చేయొచ్చు అనమాట. అంటే ఇక్కడ మనకి 3 యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే గుణకార విలోమం ఎంత అంటే ఫస్ట్ దాన్ని p/q ఫామ్ లో మార్చుకోవాలి, అంటే by 1 ఉంచుకుంటాం. ఇప్పుడు తిరిగేసేయడమే, అంటే 1/3. ఓకే, ఇక్కడ గుర్తు కూడా మార్చకూడదు అసలు. -3 యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ గుణకార విలోమం ఎంత అంటే 1/-3, దాన్నే -1/3 అని కూడా రాయొచ్చు అనమాట. ఓకే, దాన్ని మనం రెసిప్రోకల్ అంటాం, తెలుగులో వ్యుత్క్రమము అంటాం. దీస్ ఆర్ ద డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్, అంటే భిన్నాల యొక్క భాగహారము అన్నమాట. ఈ ఎక్కువగా మనకి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు అనమాట. ఇలా ఫ్రాక్షన్స్లో ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతారు, అప్పుడు నాన్ మ్యాథ్స్ విద్యార్థులు కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇప్పుడు నేను చెప్పిన ఈ కాన్సెప్ట్లు బాగా గుర్తుపెట్టుకున్నట్లయితే ఇంకెప్పుడు మనం ఈ భిన్నాలకు సంబంధించిన సమస్యలను మనం సాల్వ్ చేయడంలో ఏ విధమైన ఇబ్బంది ఫేస్ చేయాల్సిన అవసరం లేదనమాట. నెక్స్ట్ మనకి డెసిమల్ ఫ్రాక్షన్స్. ఓకే, మనకి డెసిమల్స్ ఫర్ ఎగ్జాంపుల్ 1 రూపీ 50 పైస్ ఉంది. దీన్ని నెంబర్లో ఎలా ఎక్స్ప్రెస్ చేస్తామంటే 1.50 అని రాస్తాం కదా రూపీస్లో, సింగిల్ నెంబర్లో. ఇలాంటి నెంబర్స్ని మనం ఏమంటాం? డెసిమల్ నెంబర్స్, అంటే దశాంశ భిన్నాలు అంటాం. ఈ పాయింట్ మనం డెసిమల్ సింబల్ అంటాం, డెసిమల్ సింబల్. ఓకే, మనకి దశాంశ బిందువు అంటాం, డెసిమల్ పాయింట్ అంటాం లేకపోతే. ఓకే, ఇప్పుడు ఈ డెసిమల్ ఈ నెంబర్ని ఏం చేస్తుందంటే 2 పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. ఇదొక పార్ట్, ఇదొక పార్ట్. దీన్నేమో మనం ఇంటిగ్రల్ పార్ట్ అంటాం, దీన్నేమో డెసిమల్ పార్ట్ అంటాం అన్నమాట. అంటే ఇదేమో పూర్ణ భాగము, ఇదేమో దశాంశ భాగము. ఓకే, దీని మొత్తాన్ని ఏమంటారంటే దశాంశ బిందువు, దశాంశ సంఖ్య అంటాం, లేకపోతే దశాంశ భిన్నము అంటాం అన్నమాట. ఓకే, డెసిమల్ ఫ్రాక్షన్ అంటాం. మనం ఫ్రాక్షన్స్ అని డెసిమల్ ఫ్రాక్షన్లోకి మార్చొచ్చు, అలాగే డెసిమల్ ఫ్రాక్షన్స్ని ఫ్రాక్షన్లోకి మార్చొచ్చు అనమాట, కన్వర్ట్ చేయొచ్చు ఒక రూపంలో నుంచి ఒక రూపంలోకి. ఫర్ ఎగ్జాంపుల్ 2/3 ఉంది. ఓకే, దీన్ని మనం డెసిమల్ ఫామ్లోకి మార్చాలంటే ఏం చేస్తాం? సింపుల్గా 2ని 3తో డివైడ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మనం 3 టేబుల్ 2లో పోదు కదా, అప్పుడు ఏం చేస్తాం? 0 పాయింట్ అని పెట్టి 0 పెట్టుకుంటాం. ఓకే, ఇప్పుడు 20లో 3 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది? 6 టైమ్స్ పోతుంది. 6 3s are 18, మైనస్ చేస్తే 2 వస్తుంది. ఆల్రెడీ పాయింట్ పెట్టాం కాబట్టి అవసరమైనప్పుడల్లా ఒక్కొక్క 0 పెట్టుకుంటాం. మళ్ళీ 6 టైమ్స్ పోతుంది, 18, రిమైండర్ మళ్ళీ 2 వస్తుంది. 0 పెట్టుకుంటాం మళ్ళీ 6 టైమ్స్. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? ఎప్పటికీ రిమైండర్ 0 రాదని అర్థం అవుతుంది కదా. అంటే దిస్ ఈక్వల్ టు 0.666 అని అంటే సో అని ఇలా పెట్టి వదిలేస్తాం అనమాట. ఇక డెసిమల్స్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అనమాట. డెసిమల్ ఫ్రాక్షన్స్లో వాటి గురించి చూద్దాం. ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఫ్రాక్షన్స్ని డెసిమల్ ఫ్రాక్షన్స్గా కన్వర్ట్ చేస్తున్నాం, డైరెక్ట్గా డివైడ్ చేయడం ద్వారా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాడు 13/5 అని ఇచ్చాడు. ఏం చేస్తాం? 13ని 5తో డివైడ్ చేస్తాం. 13లో 5 టేబుల్ 2 టైమ్స్ పోతుంది. 2 5s are 10. ఇక్కడ రిమైండర్ ఎంత వస్తుంది? 3 వస్తుంది. ఇప్పుడు పాయింట్ పెట్టుకుని 0 పెట్టినట్లయితే 30 అవుతుంది. ఓకే, 30లో 5 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది? 6 టైమ్స్. 6 5s are 30. ఇక్కడ రిమైండర్ 0 వచ్చింది. ఇది టెర్మినేట్ అయిపోయింది. ఇట్లాంటి వాటిని మనం ఏమంటే టెర్మినేటింగ్ డెసిమల్స్ అంటాం, అంతమయ్యే దశాంశము. ఇదేమో అంతం కాని దశాంశం అనమాట. దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెసిమల్స్. ఓకే, అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది అనమాట? డెసిమల్స్ ఆర్ 2 టైప్స్, అంటే దశాంశాలు 2 రకాలు. ఫస్ట్ వన్ ఏమో టెర్మినేటింగ్, సెకండ్ వన్ నాన్ టెర్మినేటింగ్. ఇక్కడ మనం దశాంశాలని క్లాసిఫై చేస్తున్నాం. దశాంశాలు ఇదేంటి? అంతమయ్యేవి.
ఓకే, ఇవి అంతం కానివి. ఓకే, ఇది మనకి ఇదేంటి, నాన్ టెర్మినేటింగ్. ఇది ఏంటి డెసిమల్ అంటే టెర్మినేటింగ్ డెసిమల్. ఇది అంతం కాని దశాంశము, ఇది అంతమయ్యే దశాంశము అన్నమాట. మళ్ళీ ఈ అంతం కాని దశాంశాలు మనకి 2 రకాలుగా ఉంటాయి. అదేమో ఒకటి రిపీటింగ్ ఆర్ రికరింగ్ అంటాం. రికరింగ్ అన్నా రిపీటింగ్ అన్నా ఒకటే, అంటే ఆవర్తనము, ఆవర్తన. నెక్స్ట్ నాన్ రిపీటింగ్ ఆర్ నాన్ రికరింగ్ అని కూడా అంటాం, అంటే ఆవర్తనం కాని. ఓకే, ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెసిమల్స్ అనమాట. ఓకే, డెసిమల్స్ ఇక్కడ మనం 2 టైప్స్ లో క్లాసిఫై చేస్తాం. ఒకటి ఏంటి మనకి టెర్మినేటింగ్ అంటే అంతమయ్యేవి, సెకండ్ వన్ నాన్ టెర్మినేటింగ్ అంతం కానివి. మళ్ళీ నాన్ టెర్మినేటింగ్ లో 2 టైప్స్ ఆఫ్ డెసిమల్స్ ఉంటాయి. రిపీటింగ్ అంటే దీన్నే రికరింగ్ అని కూడా అంటాం, అంటే ఆవర్తనం అయ్యే దశాంశాలు అనమాట. ఇవి నాన్ రిపీటింగ్ అంటే నాన్ రికరింగ్, ఇవి ఆవర్తనం కాని దశాంశాలు. ఇప్పుడు దీన్ని ఎలా చెప్పుకోవచ్చు అనమాట, ఇది నాన్ టెర్మినేటింగ్ డెసిమల్లే. నెక్స్ట్ ఒక డిజిట్ రిపీట్ అవుతూ ఉంది కదా, కాబట్టి దీన్ని రిపీటింగ్ ఆర్ రికరింగ్ డెసిమల్ అని కూడా అనొచ్చు అనమాట. రిపీటింగ్ డెసిమల్ అంటే ఆవర్తన దశాంశము. ఓకే, ఇక్కడ మనకి టెర్మినేటింగ్ డెసిమల్ మళ్ళీ మనం క్లాసిఫై చేయలేము, టెర్మినేటింగ్ ఒకటే ఉంది. ఓకే, ఎప్పుడైతే మనం ఫ్రాక్షన్ని డెసిమల్లో కన్వర్ట్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తుందో అది మనకి టెర్మినేటింగ్ డెసిమల్ని రిప్రజెంట్ చేస్తుంది, అంతమయ్యే దశాంశాన్ని రిప్రజెంట్ చేస్తుంది. అలా 0 రానట్లయితే వాటిలో ఏదో ఒకటి మనకి ఆవర్తన రిపీటింగ్ డెసిమల్ అవ్వచ్చు, లేకపోతే నాన్ రిపీటింగ్ డెసిమల్ అవ్వచ్చు. ఓకే, ఇక్కడ మనకి ఒక డిజిట్ అయినా రిపీట్ అవ్వచ్చు, ఒకటి కంటే ఎక్కువ డిజిట్స్ కూడా రిపీట్ అవ్వచ్చు అనమాట. ఇంకొక ఫ్రాక్షన్ ఏదో డివైడ్ చేసినప్పుడు మనకి ఇలా వచ్చింది 0.454545 ఇట్లా వచ్చింది అనమాట. ఇది కూడా మనకి ఏమవుతుంది, రిపీటింగ్ డెసిమల్ అవుతుంది అనమాట. నాన్ టెర్మినేటింగ్ అండ్ రిపీటింగ్ డెసిమల్ అనమాట, అంటే అంతం కాని ఆవర్తన దశాంశం. అంతకంటే ఎక్కువ నెంబర్స్ కూడా మనకి రిపీట్ అవ్వచ్చు అనమాట. ఇలా 1 2 3 4 5 1 2 3 4 5 అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పడం కోసం రాస్తాను అనమాట. ఇక్కడ మనకి 5 డిజిట్స్ రిపీట్ అవుతున్నాయి అనమాట. ఓకే, ఇలా కూడా అంటే మనకి ఇక్కడ రిపీటింగ్ డెసిమల్స్ అనే డిజిట్స్ అనేవి మనకి 1 ఉండొచ్చు, మోర్ దాన్ 1 ఉండొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ మనం ఈ రిపీటింగ్ డెసిమల్ని మరొక రకంగా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందనుకోండి, బార్ సహాయంతో 0 పాయింట్ అని పెట్టి మనకి ఇక్కడ ఏం రిపీట్ అవుతుంది, 4 5 అనే గ్రూప్ ఆఫ్ డిజిట్స్ రిపీట్ అవుతుంది కాబట్టి దాన్ని ఒకసారి రాసి బార్ పెడతాం అనమాట. అలాగే దీన్ని ఎట్లా రాస్తామంటే 0.1234 అవన్నీ రిపీట్ అవుతున్నాయి కదా, దానికి బార్ ఉంచుతాం అనమాట. ఇట్లా మనం నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్ ని బార్ సహాయంతో, వినికిలం గుర్తు సహాయంతో మనం రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. వీటి మీద మనకు క్వశ్చన్స్ అడగొచ్చు అనమాట. ఏంటంటే ఫ్రాక్షన్ ని డెసిమల్ రూపంలో కన్వర్ట్ చేయమనొచ్చు, లేకపోతే డెసిమల్ రూపంలో ఉన్న వాటిని ఫ్రాక్షన్ రూపంలోకి కన్వర్ట్ చేయమని అడగొచ్చు అనమాట. ఇప్పుడు మనం ఏం చేసాం, ఫ్రాక్షన్స్ ని డెసిమల్స్ లోకి అంటే భిన్నాలని దశాంశ భిన్నాలలోకి మనం కన్వర్ట్ చేసాం. అట్లాగే మనం డెసిమల్ ఫ్రాక్షన్స్ ని ఫ్రాక్షన్స్ లోకి కూడా కన్వర్ట్ చేయొచ్చు అనమాట. దీంట్లో మనకి 2 టైప్స్ ఉంటాయి. ఏంటంటే అవి మనం టెర్మినేటింగ్ డెసిమల్స్ ని ఒక రకంగాను, అలాగే నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్ ని మరొక రకంగాను. ఇందులో నాన్ టెర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్స్ ని మనం 10th క్లాస్లో నేర్చుకుంటాం అనమాట. వాటిని మనం ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం, అకరణీయ సంఖ్యలు అంటాం అనమాట. ఓకే, యాక్చువల్గా మనకి సిలబస్లో మనకి అకరణీయ సంఖ్యల వరకే ఉంది, అయితే దాని గురించి కూడా తర్వాత కొంచెం డిస్కస్ చేద్దాం, అడగడానికి అవకాశం ఉంది కాబట్టి. ఓకే, ఇప్పుడు డెసిమల్స్ ఇచ్చారు మనకి 0.125 అనేది క్రింది వాటిలో ఏ భిన్నానికి సమానము, ఈజ్ ఈక్వల్ టు అని ఇచ్చి కింద ఫ్రాక్షన్స్ ఇచ్చారు. అంటే ఇప్పుడు మనం ఈ డెసిమల్ని మనం ఏం చేయాలి, ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేయాలి, భిన్న రూపంలోకి మార్చాలి. ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇది టెర్మినేటింగా నాన్ టెర్మినేటింగా, అంటే అంతమయ్యే దశాంశమా అంతం కాని దశాంశమా. అంతమయ్యే దశాంశానికి మనం పెద్దగా
ఏమి కాలిక్యులేషన్స్ ఏమీ చేయవలసిన లేదు అనమాట. సింపుల్గా ఎలా చేస్తామంటే ఈ 0.125 ఉంది కదా, ఇందులో పాయింట్ వదిలేసి మిగిలిన నెంబర్ అంతా రాసేసేయండి. ముందున్న జీరోస్కి ఎలాగో వాల్యూ ఉండదు కాబట్టి 125 బై నుంచి కింద బేస్ నెంబర్ రాయాలి. బేస్ నెంబర్ అంటే 1 పక్కన 0 ఉండే నెంబర్స్ బేస్ నెంబర్స్ అంటాం. అంటే 10, 100, 1000, 10,000 ఇవన్నీ కూడా బేస్ నెంబర్స్ అనమాట. అయితే ఏ బేస్ నెంబర్ వస్తుందంటే ఇచ్చిన డెసిమల్లో మనకి డెసిమల్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయో చూసుకోవాలి. ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1, 2, 3. కాబట్టి ఇక్కడ 3 జీరోస్ ఉంచాలి. ఒకటి పక్కన 3 జీరోస్ ఉంచాలి. ఇది దీని యొక్క ఫ్రాక్షన్. అయితే మనం ఫ్రాక్షన్ ఎప్పుడు కూడా మనం సింప్లెస్ట్ ఫామ్లో రాస్తాం కదా, అంటే న్యూమరేటర్ డినామినేటర్ కో ప్రైమ్స్ అయ్యేటట్లు చూసుకోవాలి. అంటే అన్నిట్లోని ఏదైనా టేబుల్ పోతే కట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ యూనిట్ ప్లేస్లో 5 ఉంది, 0 ఉంది కాబట్టి 5 టేబుల్ పోతుందని మనకు తెలుస్తుంది. 5 టేబుల్ 2 5 10, 2 ఉంది, 5 5 25. 10లో 2 టైమ్స్ 2 జీరోస్ ఉన్నాయి. మీకు పెద్ద టేబుల్స్ వస్తే కట్ చేసేయచ్చు. 25 టేబుల్ 1 టైం. ఇక్కడ మనకి 100లో 4 ఉంటాయి, 200లో 8 ఉంటాయి. అంటే ఇది ఎంతకి సమానం అంటే 1/8కి ఈక్వల్ అనమాట. ఈ విధంగా మనం టెర్మినేటింగ్ డెసిమల్స్ని చాలా ఈజీగా మనం ఫ్రాక్షన్స్లోకి కన్వర్ట్ చేయొచ్చు అనమాట. అంటే అంతమయ్యే దశాంశాలని భిన్నాల్లోకి కన్వర్ట్ చేయడం చాలా ఈజీ. ఎలా అంటే బేస్ నెంబర్ సహాయంతో. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక నెంబర్ ఉంది, ఇలా 32.4 అని ఉంది. ఓకే, దీన్ని మనం డెసిమల్లోకి కన్వర్ట్ చేయాలి. లేకపోతే 4 5 అని ఉంది. సేమ్ ఇంతకు ముందు ఎలా చేస్తాం అలానే ఫస్ట్ డెసిమల్ వదిలేసి మిగిలిన డిజిట్స్ అన్ని రాసేయండి. 3 2 4 5 డెసిమల్ వదిలేసాం. బై పెట్టండి, వెంటనే 1 పెట్టండి. ఇప్పుడు డెసిమల్ పార్ట్లో ఈ దశాంశ భాగంలో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 2 డిజిట్స్ ఉన్నాయి కదా, 2 జీరోస్ ఉంచుతాం. ఓకే, ఓన్లీ జీరోస్ అనేవి దేని మీద ఆధారపడి ఉంటాయి? డెసిమల్ పార్ట్లో ఉన్న నెంబర్ ఆఫ్ డిజిట్స్ మీద ఆధారపడి ఉంటాయి. డెసిమల్ పార్ట్లో ఎన్ని డిజిట్స్ ఉంటే మనకి అన్ని జీరోస్ ఉంచుతాం అన్నమాట. ఇప్పుడు ఏదైనా టేబుల్ పోతే కట్ చేయొచ్చు. 5 టేబుల్ 6 5 30, 2 ఉంది 24, 4 5 20, 4 ఉంది 45, 9 5 45. ఇక్కడ 2 5 10 0 అంటే 649/20 అనమాట. రెండిట్లోని ఏ టేబుల్ పోదు కాబట్టి అట్లా వదిలేస్తాం. ఈ విధంగా మనం టెర్మినేటింగ్ డెసిమల్స్ని అంతమయ్యే దశాంశాలని P/Q ఫామ్లోకి మార్చవచ్చు. మరి నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చారు 1.3 బార్. దీన్ని మనం ఫ్రాక్షన్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి? ఫస్ట్ ట్రెడిషనల్ వే, సాధారణంగా మనం చేసే పద్ధతిని చూసి తర్వాత దీనికి సంబంధించిన ట్రిక్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, దీన్నే మనం ఏం రాస్తాం? 1.3333 అండ్ సో అని రాస్తాం కదా, దీన్ని ఎక్స్ అనుకుందాం. అట్లాగే మనకి నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్ లో మనం 2 టర్మ్స్ వింటూ ఉంటాం అనమాట. అవి ఏమిటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2.454545 ఇది ఏంటంటే నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. దీన్నే మనం ఎలా రాస్తాం? 2.45 బార్ అని రాస్తాం అన్నమాట. ఇందులో మనం 2 టర్మ్స్ ఏంటంటే పీరియడ్, పీరియాడిసిటీ. ఇవి కూడా మనకి ఇంపార్టెంట్ టర్మ్స్ అనమాట. పీరియాడిసిటీ అంటే వ్యవధి, అవధి. ఇదేమో అవధి, ఇదేమో వ్యవధి. అసలు అవధి, వ్యవధి అంటే ఏంటంటే నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్లో మనకి గ్రూప్ ఆఫ్ డిజిట్స్ ఏవైతే రిపీట్ అవుతున్నాయో వాటిని మనం వ్యవధి అంటాం. ఇక్కడ 4 5 అనే గ్రూప్ ఆఫ్ డిజిట్స్ మళ్ళీ వస్తుంది కాబట్టి ఈ డెసిమల్ ఫ్రాక్షన్ లో మనకి పీరియడ్ ఏమవుతుందంటే 4 5 అవుతుంది అనమాట. మరి పీరియాడిసిటీ, అవధి అంటే ఏంటంటే ఆ గ్రూప్ ఆఫ్ డిజిట్స్ లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయో దాన్ని పీరియాడిసిటీ అంటాం. ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 2 డిజిట్స్ ఉన్నాయి కదా, కాబట్టి ఇక్కడ పీరియాడిసిటీ అంటే ఎంత? 2 అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఒక ప్రాబ్లం చేసినప్పుడు మనకి ఎంత వచ్చింది? 0.666 అండ్ సో ఆన్ వచ్చింది. ఇందులో మనకి పీరియడ్ ఏమవుతుంది? ఏది మళ్ళా వస్తుంది? 6 అనే ఒక డిజిట్ మళ్ళా వస్తుంది కాబట్టి ఇక్కడ పీరియడ్ ఎంత అవుతుంది? 6 అవుతుంది అనమాట. ఓకే, మనకి ఎన్ని డిజిట్స్ మళ్ళా రిపీట్ అవుతున్నాయి? ఒకే ఒక డిజిట్ కదా, కాబట్టి పీరియాడిసిటీ ఎంత అవుతుంది అనమాట? 1 అవుతుంది అనమాట. ఇది కూడా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. పీరియడ్, పీరియాడిసిటీ. దీని ఆధారంగా చేసుకుని
మనం నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్ని అంటే అంతం కాని ఆవర్తన దశాంశాలని మనం భిన్న రూపంలోకి మార్చుతాం అన్నమాట. ఇప్పుడు ఇచ్చిన నెంబర్ నేను ఎక్స్ అనుకుంటున్నాను. ఇందులో మనకి ఎంత పీరియాడిసిటీ ఎంత అంటే 1, పీరియడ్ ఎంత అంటే 3. ఓకే, పీరియాడిసిటీ 1 కాబట్టి 1 0 ఉన్న మనకి బేస్ నెంబర్ ఏంటంటే 10 కదా. బోత్ సైడ్స్ 10తో ఇంటూ చేస్తాం. 10 ఇంటూ ఎక్స్ అంటే 10x అవుతుంది. ఈక్వల్ టు దీన్ని 10తో ఇంటూ చేసినప్పుడు మనం డెసిమల్ నెంబర్స్ని బేస్ నెంబర్స్తో మల్టిప్లై చేయాల్సి వచ్చినప్పుడు మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు, చూసిన వెంటనే ఆన్సర్ చెప్పొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, 3.125 ఇంటూ 100 అని ఉంది. దీనికి మనం మల్టిప్లై చేయాల్సిన లేదు, ఎందుకంటే ఇది బేస్ నెంబర్ కాబట్టి. అలాగే డివిజన్ చేయాల్సి వచ్చినప్పుడు కూడా అనమాట. ఓకే, సింపుల్గా ఏం చేస్తాం, ఇందులో బేస్ నెంబర్లో ఎన్ని జీరోస్ ఉంటే పాయింట్ అన్ని ప్లేసెస్ రైట్ సైడ్కి మూవ్ అవుతుంది మల్టిప్లికేషన్ చేసినప్పుడు. అదే డివిజన్ చేసినప్పుడు లెఫ్ట్ సైడ్కి మూవ్ అవుతుంది అనమాట. అంటే ఈ పాయింట్ 1 2 ఇక్కడికి వస్తుంది అనమాట. 312.5 అవుతుంది అనమాట దీని ఆన్సర్. దీన్ని సింప్లిఫై చేయగా వచ్చే ఆన్సర్. ఓకే, మల్టిప్లై చేసినప్పుడు బేస్ నెంబర్లో ఎన్ని జీరోస్ ఉంటే అన్ని డిజిట్స్ రైట్ సైడ్కి మూవ్ అవుతుంది. అట్లాగే మనకి డివిజన్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, 25.6/10 అని ఉంది, లేకపోతే 100 అని ఉంది. మనం బేస్ నెంబర్తో డివైడ్ చేస్తున్నాం కదా, ఇక్కడ మనం డివైడ్ చేయాల్సిన పని లేదనమాట. ఇలా డివైడ్ చేసినప్పుడు ఏమో పాయింట్ లెఫ్ట్ సైడ్కి మూవ్ అవుతుంది. ఎన్ని జీరోస్ ఉంటే అన్ని డిజిట్స్. అంటే ఇక్కడ ఉంది 2 డిజిట్స్ మూవ్ అవుతుంది, అంటే ఇక్కడ 2 ముందుకు వస్తుంది, అంటే 0.256 పాయింట్తో నెంబర్ స్టార్ట్ చేయడం 0.256 అనమాట దీని యొక్క ఆన్సర్. ఈ విధంగా మనం సింపుల్గా చేయొచ్చు. ఒకవేళ మనకి పాయింట్ లేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే ఉంది 3125 ఇంటూ 100 అంటే మనం ఆలోచించాల్సిన పని లేదు, డైరెక్ట్గా చివరిలో 2 జీరోస్ పెట్టేస్తాం, 312500 అని. అదే మనకి డివిజన్ ఉంది, 3125 డివైడెడ్ బై 100 ఉంది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తాం, ఇంతకు ముందు బేస్ నెంబర్తో డివైడ్ చేసినప్పుడు డెసిమల్ లెఫ్ట్ సైడ్కి మూవ్ అవుతుంది ఎన్ని జీరోస్ ఉంటే అని అన్నాం కదా. మరి ఇందులో డెసిమల్ లేదు కదా, మనకి డెసిమల్ లేకపోతే మనకి చివరిలో డెసిమల్ ఉంచుకుంటాం అన్నమాట. ఓకే, అంటే మనకి చివరిలో ఉన్న డెసిమల్కి ఎలాగో వాల్యూ ఉండదు కదా. ఇప్పుడు మూవ్ చేస్తాం, ఇందులో 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 2 ప్లేసెస్ మూవ్ చేస్తాం. ఎక్కడికి వస్తుంది అంటే ఇప్పుడు 31.25 అవుతుంది. ఈ విధంగా మనం బేస్ నెంబర్స్తో మల్టిప్లై చేయొచ్చు, అలాగే డివిజన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, మరి 3/100 ఉంది. మళ్ళీ ఇప్పుడు డౌట్ వస్తుంది మనకి, ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి, మనం 2 ప్లేసెస్ మూవ్ చేయాలి, కానీ అక్కడ న్యూమరేటర్లో ఉన్నదేమో ఒకే ఒక డిజిట్. అప్పుడు ఏం చేయాలి, ఓకే ఇట్లా 3 రాస్తాం, 2 ప్లేసెస్ మూవ్ చేయాలి, కానీ 2 డిజిట్స్ లేవు కాబట్టి 0 పెట్టుకుంటాం ముందు, ఆ తర్వాత పాయింట్ ఉంచుతాం. ఓకే, ఇప్పుడు ముందు 0 పెడతాం, అంటే 0.03 అనమాట. ఇలా ఫర్ ఎగ్జాంపుల్ 1/10,000 ఉంది. దీని వాల్యూ ఎంతంటే 1 ఉంది. బేస్ కింద డినామినేటర్లో బేస్ నెంబర్ ఉంది, 4 జీరోస్ ఉన్నాయి కాబట్టి 4 ప్లేసెస్ మూవ్ చేయాలి, కానీ 1 ప్లేసే ఉంది, 2 3 4 ఈ తర్వాత పెడతాం, అంటే 0.0001 గా రాయొచ్చు అనమాట దాన్ని. ఓకే, కాబట్టి ఇక్కడ మనం దీన్ని 10తో ఇంటూ చేస్తున్నాం కాబట్టి ఒక 0 అనే నెంబర్తో ఇంటూ చేస్తాం, పాయింట్ ఒక ప్లేస్ మూవ్ అవుతుంది, అంటే 13.333 అలా ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నట్లే కదా మనం రాయకపోయినా, అండ్ సో అని ఉంచాం కదా. దీనిలోంచి ఎక్స్ మైనస్ చేస్తాం అన్నమాట. ఇలా మైనస్ చేసేటప్పుడు పాయింట్ కింద పాయింట్ ఉండేట్టు రాసుకోవాలి మనం. ఓకే, ఓకే అంటే 1.333 అండ్ సో ఆన్. ఇప్పుడు మైనస్ చేస్తాం, 10x నుంచి 1x మైనస్ చేస్తే ఎంత అవుతుంది, 9x అవుతుంది. ఈ పాయింట్ తర్వాత అన్ని 0 అయిపోతాయి. 3 లోంచి 1 మైనస్ చేస్తే 2 1. ఇప్పుడు ఈ 9 మనం RHలో కొంత డివైడ్ చేసినదంటే 12/9. ఇప్పుడు 2 కోప్రైమ్స్ కాదో చూసుకుంటాం, ఏదైనా టేబుల్ పోతే కట్ చేసేస్తాం. ఇక్కడ 3 టేబుల్ 4 టైమ్స్, 9లో 3 టైమ్స్, అంటే x = 4/3 అవుతుంది అనమాట. ఇప్పుడు మనం ఇది మనకి డెసిమల్స్ని p/q ఫామ్లోకి మార్చడం అనమాట, అంటే మనం ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేయడం. దీనికి ఒక ట్రిక్ ఉంది, ఆ ట్రిక్ మీద నేను ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో యొక్క లింక్ని పైన కార్డ్స్లో ఉంచుతాను, అక్కడి నుంచి చూడడానికి ప్రయత్నించండి. మనం చూసిన వెంటనే ఇట్లాంటి డెసిమల్ నెంబర్స్ అంటే నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్ అన్నాడు, నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్ని
మనం P/Q ఫామ్లోకి ఎలా మార్చాలి అనేది ఆ వీడియోలోనే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మనకి ఇన్ని స్టెప్స్ వేయాల్సిన అవసరం లేదనమాట. డైరెక్ట్గా ఒకే స్టెప్లో మనం ఆన్సర్ రాబట్టవచ్చు. ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తే మరి లెంతీగా అయిపోతుంది కాబట్టి. ఓకే, ఒకసారి మనం చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే డెసిమల్ నెంబర్స్ని ఎడిషన్ చేయడంలోను సబ్ట్రాక్షన్ చేయడంలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు అనమాట. అట్లాగే మల్టిప్లికేషన్ డివిజన్ చూద్దాం ఒకసారి. ఓకే, మనకి డెసిమల్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చారు మనకి 3.1 లోంచి మనకి 0.25 మైనస్ చేయాలి, లేకపోతే ప్లస్ చేయాలి అనుకుందాం ఫస్ట్. ఇప్పుడు మనం దీన్ని ఎలా చేయాలన్నమాట, ఎప్పుడైనా సరే మనం డెసిమల్ నెంబర్స్ ఎడిషన్ చేయాలన్నా సబ్ట్రాక్షన్ చేయాలన్నా మనకి ఇంటిగ్రల్ పార్ట్స్ అన్ని ఒకదాని కింద, అలాగే డెసిమల్ పాయింట్ ఒకదాని కింద ఒకటి ఉండేటట్లు, అలాగే డెసిమల్ పార్ట్లో ఉన్న నెంబర్స్ ఒకదాని కింద ఒకటి ఉండేటట్లు చెప్పాలన్నమాట, రాసుకోవాలి. అంటే 3.1 ఉంది కదా, అంటే ఇది పాయింట్ కింద పాయింట్ వచ్చేటి రాయాలంటే 0 ఇక్కడ రాయాలి, 2 ఇక్కడ రాయాలి, 5 ఇక్కడ రాయాలి. ఇప్పుడు ఎడిషన్ చేస్తాం కాబట్టి డైరెక్ట్గా ఇక్కడ ఏం నెంబర్ లేదు కాబట్టి 5 వేస్తాం. నెక్స్ట్ ఇక్కడ 1 + 2 3 వేస్తాం. పాయింట్ దగ్గర పాయింట్ ఇచ్చుదాం, 3 + 0 3 రాసేస్తాం. అదే మనకి సబ్ట్రాక్షన్ ఇచ్చినప్పుడు ఇలా ఆలోచిస్తున్నట్లయితే తప్పు అయిపోతున్నాడు. ఎట్లాగంటే ఫర్ ఎగ్జాంపుల్ 5.2 అని ఇచ్చారు, దీనిలోంచి 0.27 మైనస్ చేయమన్నారు. మనం చేసే పొరపాటు ఏంటి, సాధారణంగా 5.2 పాయింట్ కింద పాయింట్ వచ్చేటి రాస్తాను, 2.7. ఇక్కడ ఏం నెంబర్ లేదు కాబట్టి ఇక్కడ 7 వేసేస్తాం. 2లోంచి 2 మైనస్ చేసి 0 వేసేస్తాం. నెక్స్ట్ 5లోంచి 0 మైనస్ చేస్తే 5. కానీ ఇలా చేయడం తప్పిది. ఇక్కడ ఏమీ లేదంటే దాని అర్థం ఏంటి, 0 ఉన్నట్టు. కాబట్టి మనం ఏం చేయాలప్పుడు 0లోంచి మనం 7 మైనస్ చేయగలమా, చేయలేం కదా. అప్పుడు మనం బారో తెచ్చుకోవాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి ఎప్పుడైనా సరే ఇక్కడ ఏమి డిజిట్స్ లేనప్పుడు 0తో ఫిల్అప్ చేయడానికి ప్రయత్నించండి, అప్పుడు మనం ప్రాబ్లం తప్పు రాకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం 0లోంచి 7 మైనస్ చేయలేం కాబట్టి బారో తీసుకొస్తాం. ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ 10 వస్తుంది. 10లోంచి 7 మైనస్ చేస్తే 3. మరి 1లోంచి 2 మైనస్ చేయలేం కదా, మళ్ళీ బారో తీసుకుంటాం. ఇక్కడ 4 రాస్తాం, 10 వస్తుంది, ఆల్రెడీ 1 ఉంటుంది, 11 అవుతుంది. 11లోంచి 2 మైనస్ చేస్తే 9. పాయింట్ దగ్గర పాయింట్ ఉంచుతాం, ఇక్కడ ఎంత ఉందంటే 4 ఉంది. 4.93 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. కాబట్టి ఎప్పుడైనా సరే ఇలాంటి మిస్టేక్స్ మనం చేయకూడదు అనమాట. మళ్ళీ ఏదైనా ఒక నెంబర్లో డెసిమల్ ఇవ్వలేదనుకోండి, అప్పుడు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చారు 25 + 10.75 అని ఇచ్చారు. ఇదేమో డెసిమల్ నెంబర్, ఇందులో డెసిమల్ కనిపించడం లేదు. ఇప్పుడు ఏం చేయాలనే డౌట్ కూడా వస్తుంది కదా. ఇంతకు ముందే చెప్పాను, డెసిమల్ రాకపోతే దాన్ని డెసిమల్ నెంబర్లోకి మార్చుకోండి, ఫ్రాక్షన్లో లేకపోతే మనం ఫ్రాక్షన్లోకి మార్చుకుని చేస్తాం. అప్పుడు ఏ విధమైన కన్ఫ్యూజన్ ఉండదు. మనకి ఇక్కడ డెసిమల్ లేకపోతే ఏం చేయమన్నా చివరిలో పెట్టుకోమన్నాను. ఆ డెసిమల్ తర్వాత ఎన్ని జీరోస్ పెట్టుకున్నా మనకి వాటికి వాల్యూ ఎలాగో ఉండదు కదా. ఇప్పుడు డెసిమల్ కింద డెసిమల్ వచ్చేటట్టు రాస్తామట 10.75. ఇప్పుడు మనకి ఏ విధమైన డౌట్ రాదు. 0లోంచి 5 మైనస్ చేయలేం కాబట్టి బారో తీసుకుంటాం. 4 ఇక్కడ 9 రాసి 10 రాసుకుంటాం కదా. 10లోంచి 5 మైనస్ చేస్తే 5, 9లోంచి 7 మైనస్ చేస్తే 2, 4 మైనస్ 0 4, 2 మైనస్ 1 1, 14.25 అన్నమాట. అలాగే సబ్ట్రాక్షన్ కూడా సేమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చారు 10 మైనస్ 3.25 అని ఇచ్చారు. మరి ఇందులో డెసిమల్ లేదు కదా, ఏం చేయాలి మనం, పాయింట్ పెట్టుకోవాలి, డెసిమల్ పాయింట్. దీని ఎలా రాయొచ్చు, 10.00. ఎన్ని జీరోస్ అయితే కావచ్చు, ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి డెసిమల్ పార్ట్లో 2 జీరోస్ పెట్టాను. ఇప్పుడు పాయింట్ కింద పాయింట్ వచ్చేట్టు రాయండి 3.25. ఇప్పుడు ఏ కన్ఫ్యూజన్ ఉండదు కదా. బారో తీసుకొస్తాం ఇక్కడ నుంచి, ఇక్కడ 0 9 9 10 రాస్తాం. 10లోంచి 5 మైనస్ చేస్తే 5, 9లోంచి 2 మైనస్ చేస్తే 7, 9లోంచి 3 మైనస్ చేస్తే 6, 6.75. ఈ విధంగా ఈజీగా చేయొచ్చు అన్నమాట. ఓకే, ఒకవేళ మల్టిప్లికేషన్స్ ఇచ్చారు ఇలా 3 2.5 ఇంటూ 2.3 అని ఇచ్చారు. మీరు ఫస్ట్ ఏం చేయాలంటే ఆ డెసిమల్స్ వదిలేసేయండి, మల్టిప్లికేషన్ చేసేయండి. ఇది డెసిమల్ వదిలేస్తే ఏమవుతుంది, 325 అవుతుంది. ఇది డెసిమల్ తీసేస్తే ఏమవుతుంది, 23 అవుతుంది. ఆ రెండు నెంబర్స్ని మల్టిప్లై చేసేయండి. చివరిలో డెసిమల్ గురించి ఆలోచిద్దరు. ఓకే, 3 5s are 15 1, 3 2s are 6 + 1 7, 3 3s are 9. మళ్ళీ 2తో ఇంటూ చేస్తాను. 2 5s are 10 1, 2 2s are 4 + 1 5, 2 3s are 6. ఇప్పుడు ఎడిషన్ చేస్తాం కదా, 5 7 14 1 7. ఇప్పుడు డెసిమల్ గురించి ఆలోచించండి.
టోటల్గా ఇక్కడ ఉన్న 2 నెంబర్స్లోని డెసిమల్ పార్ట్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? ఇక్కడ 1 డిజిట్ ఉంది, ఇక్కడ ఒక 1 డిజిట్ ఉంది. అప్పుడు మన ఆన్సర్లో మనకి డెసిమల్ పార్ట్లో 1 + 1 ఎంత? 2 డిజిట్స్ ఉండాలి. కాబట్టి 2 ప్లేసెస్ ముందు పాయింట్ ఉంచుతాం అన్నమాట. ఈ విధంగా మనం డెసిమల్ నెంబర్స్ని ఈజీగా మల్టిప్లై చేయొచ్చు. అలాగే డివిజన్ చేయాలంటే అలాగే చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చారు మనకి 75.24 డివైడెడ్ బై 1.2 అని ఇచ్చారు. ఓకే, ఇప్పుడు మనం డివైడ్ చేయాలంటే కొంచెం కష్టంగా ఫీల్ అవుతాం. డెసిమల్ నెంబర్తో డివైడ్ చేయడం కష్టం కదా అని. దానికోసం ఏం చేస్తాం? డెసిమల్ తీసేస్తాం. కానీ తీసేటప్పుడు ఏం చేయాలంటే మనకి డినామినేటర్లో డెసిమల్ ఉండకుండా చూసుకోండి. ఓకే, న్యూమరేటర్లో ఉన్నా పర్వాలేదు, డివిజన్ చేయొచ్చు మనం. దానికోసం ఈ పాయింట్ ఈ ప్లేస్కి మూవ్ అవుతే అప్పుడు డెసిమల్ ఉండదు, 12 అయిపోతుంది కదా. కాబట్టి మనం కింద ఎన్ని ప్లేసెస్ మూవ్ అవుతాయి పైన కూడా అన్ని ప్లేసెస్ మూవ్ చేయండి. అంటే 7, 5, 2 ఒక ప్లేస్ మూవ్ చేస్తున్నాం కాబట్టి కింద పైన కూడా ఒకే ప్లేస్ మూవ్ చేశాను అన్నమాట. ఇప్పుడు మనం 12తో డివైడ్ చేయడం ఈజీ కదా. అంటే 752.4 డివైడెడ్ బై 12. ఇప్పుడు 12తో డివైడ్ చేసేస్తాం. ఓకే, 75లో 12 టేబుల్ ఎంత అయిపోయింది? 6 12s are 72. మైనస్ చేస్తే 3 2 2 12s are 24. 12 మైనస్ చేస్తే 12 - 4 8. మరి ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఉంది కదా, కాబట్టి ఇక్కడ కూడా మనం పాయింట్ పెట్టుకుని అప్పుడు నెక్స్ట్ నెంబర్ తీసుకోవాలన్నమాట 4. ఓకే, 84లో ఏంటి అయిపోతుంది? 7 12s are 84. ఈ విధంగా మనం డివిజన్ చేయొచ్చు అన్నమాట. ఓకే, మరి ఒకవేళ మనకి న్యూమరేటర్లో డెసిమల్ లేదు కానీ డినామినేటర్లో డెసిమల్ ఉంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది 325/2.5 ఉంది. మరి ఇప్పుడు ఎలా మూవ్ చేయాలి అనే డౌట్ వస్తుంది మళ్ళీ కదా. ఇక్కడ మనకి ఒక ప్లేస్ మూవ్ చేయాలనుకున్నాం కానీ ఇక్కడ పాయింట్ లేదు మూవ్ చేయడానికి. అప్పుడు ఏం చేస్తారు? ఇక్కడ 0 పెట్టుకుంటారు అంతే పైన. అంటే పాయింట్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. మనం ఒక ప్లేస్ అవసరం ఉంది కాబట్టి 0 పెడతాం. ఇప్పుడు పాయింట్ మూవ్ చేయండి అంటే ఈ పాయింట్ ఇక్కడ మూవ్ అవుతుంది. ఈ పాయింట్ మూవ్ చేసినప్పుడు అంటే 3250/25. ఇప్పుడు మనం 25తో డివైడ్ చేయడం ఈజీ కదా. ఈ విధంగా మనం డెసిమల్ నెంబర్స్ని మల్టిప్లై చేయొచ్చు, అలాగే డివిజన్ చేయొచ్చు అన్నమాట. ఓకే, అట్లాగే మనకి నెంబర్స్ని ఎక్స్పాండెడ్ ఫామ్లో రాయడం నేర్చుకున్నాం కదా. మనకి ఫర్ ఎగ్జాంపుల్ 3 2 5 7 ఉంది. దీన్ని ఏమంటాం మనం? 1s ప్లేస్ అంటాం, 10s ప్లేసు, 100 ప్లేసు, 1000 ప్లేసు అంటాం. ఓకే, 1లు 10లు 100లు 1000 అంటాం. అప్పుడు దీన్ని ఎక్స్పాండెడ్ ఫామ్లో రాయమన్నప్పుడు ఎలా రాసేవాళ్ళం? 3000s ఉన్నాయి, అలాగే 200s ఉన్నాయి, 5 10s ఉన్నాయి, 7 1s ఉన్నాయి. దిస్ ఈజ్ కాల్డ్ ఎక్స్పాండెడ్ ఫార్మ్ ఆఫ్ ద నెంబర్స్ అంట. మరి డెసిమల్ నెంబర్లో కూడా మనకి ఈ ప్లేస్ వాల్యూస్ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 256.875 ఉంది. ఇదేమో మనకి ఇంటిగ్రల్ పార్ట్, ఇదేమో డెసిమల్ పార్ట్. దీన్ని ఎక్స్పాండెడ్ ఫామ్లో రాయడం తెలుసుకున్నాం మనం. అంటే దీన్ని ఎలా రాస్తాం మనం? 200 + 50 + 6 అని రాస్తాం. మరి డెసిమల్ పార్ట్లో ఉన్న నెంబర్స్ని ఎలా ఎక్స్పాండెడ్ ఫామ్లో రాయాలి అంటే ఇప్పుడు దీన్ని మనం యాక్చువల్గా ఇవి 1s 10s 100s ఉన్నాయి కదా. ఈ ప్లేసెస్ని కూడా మనకు ఇది 10s, ఇదేమో 1s కదా, ఇది 10s అంటాం, 10s ప్లేస్ అంటాం. ఇది 100s ప్లేస్ అంటాం. మరి ఈ డెసిమల్ పార్ట్లో ఈ ఫస్ట్ డిజిట్ని ఇక్కడ రివర్స్లో వెళ్తాం మనం. దీన్ని ఏమంటారంటే 10s ప్లేస్ అన్నమాట. ఇది 100s, ఇది 1000s అంటాం. అంటే ఇది దశాంశము, ఇది శతాంశము, ఇది సహస్రాంశము. ఇట్లా పేరుతో పిలుస్తాను అన్నమాట, ప్లేస్ వాల్యూస్ అన్నమాట. ఇదేంటంటే దశాంశ స్థానము, ఇది శతాంశం, ఇది సహస్రాంశము, ఇట్లా పిలుచుకుంటారు. ఇప్పుడు దీన్ని ఎక్స్పాండెడ్ ఫామ్లో రాసినప్పుడు ఎలా రాస్తామంటే ఈ దశాంశము అంటే 8/10 అని రాస్తాం. దీన్ని 7/100 అని రాస్తాం. ఇది 5/1000 అన్నమాట. ఓకే, ఈ విధంగా మనం డెసిమల్ నెంబర్స్ని ఎక్స్పాండెడ్ ఫామ్లో రాయొచ్చు అనమాట. అంటే ఇవి ప్లేస్ వాల్యూస్ అనమాట. ఇక్కడ ఇలా నెంబర్ ఇచ్చి ఇందులో 8 యొక్క ప్లేస్ వాల్యూ అంటే మనం 8/10 అని రాయాలి. అదే మనకి 5 యొక్క ప్లేస్ వాల్యూ అంటే 10s ప్లేస్లో ఉంది కాబట్టి 50 రాస్తాం. 2 యొక్క ప్లేస్ వాల్యూ 200 అని రాస్తాం. కానీ డెసిమల్ పార్ట్లో ఏం రాస్తాం? దీని యొక్క ప్లేస్ వాల్యూ 8/10, దీని యొక్క ప్లేస్ వాల్యూ 7/100,
5 యొక్క ప్లేస్ వాల్యూ 5/1000. ఇట్లా వీటి మీద కూడా మనకి బేస్ అయ్యి క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉందన్నమాట. కాబట్టి మనం డెసిమల్ నెంబర్స్ ఇచ్చినప్పుడు మనం ఈజీగా ఎడిషను, సబ్ట్రాక్షను, మల్టిప్లికేషను, డివిజను లేదా ఎక్స్పాండెడ్ ఫామ్లో రాయాలంటే దానికి సంబంధించిన కాన్సెప్ట్స్ ఖచ్చితంగా తెలుసుకుని ఉండాలి. ఓకే, ఇక్కడతో మనం ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్ అనే కాన్సెప్ట్ గురించి పూర్తి చేయడం జరిగింది. మిగిలిన భాగాన్ని నెక్స్ట్ పార్ట్లో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.